హే గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ప్రీవియస్గా మనము ఎవరైతే నీలు వాట్స్ లీలామోహన్ గారు ఉన్నారో సో వాళ్ళ ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ అయితే మన బైక్ మీద ఇచ్చామన్నమాట. సో ఇచ్చిన తర్వాత నేను టెస్ట్ అయితే చేశాను. టెస్ట్ చేసిన తర్వాత కొంతమందికి అయితే నమ్మకం కుదరలేదనమాట. ఎందుకు కుదరలేదు అంటే చాలా మైలేజ్ వచ్చింది. ఈవెన్ నేను కూడా షాక్ అయ్యాను. సో అంత మైలేజ్ వచ్చి రావడం వల్ల చాలామంది కూడా నన్ను అడిగారు, తప్పులేదు. సో చాలామంది ఏమడిగారంటే ఎంత ఇచ్చాడు నీకు నీలు వాట్స్ ఇంత ఇలా చెప్పడం కోసం అని చెప్పారు. సో దీనికోసం మీకు ఒక ప్రూఫ్ అయితే చూపించదలుచుకున్నాను. ఎందుకంటే నేను ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నాను కాబట్టి సో ఇలాంటివన్నీ నాకు వస్తూ ఉంటాయి. బట్ ఏంటి అంటే అది నిరూపించుకోవాల్సిన బాధ్యత నా మీదే ఉంటుంది కాబట్టి నేనైతే దీని వీడియోని అయితే చేస్తున్నాను. సో వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ నేను 2021 27th జూలైన నీళ్ళు బ్రదర్తో అయితే ఫస్ట్ టైం నేను మాట్లాడాను. సో దానికి ముందు నాకు కామెంట్ సెక్షన్లో అయితే పరిచయం ఉన్నారు కానీ సో ఇప్పుడు కూడా నేను డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి అట్లా మాట్లాడలేదు. సో ఫస్ట్ టైం అక్కడైతే మాట్లాడాను. సో మాట్లాడిన తర్వాత నేను గోప్రో గురించి మా ఇద్దరి మధ్య ఒక చిన్న డిస్కషన్ అయితే జరిగింది. సో ఆ తర్వాత అదంతా తీసేస్తే తర్వాత 6th September 2021 సో 2021 6వ తేదీ సెప్టెంబర్ 6 నేను బ్రోకి అయితే మెసేజ్ చేశాను అనమాట. చేసి బ్రో మిమ్మల్ని అయితే ఒక విషయం అడగాలనుకుంటున్నాను అని అడిగాను. అది కూడా ఎందుకు అడిగానంటే అప్పటికే కార్బన్ యాంటీడోట్ మీద కొన్ని వీడియోస్ అయితే చేస్తున్నాడు. సో అప్పుడు నాకు కొంచెం డౌట్ వచ్చిన తర్వాత నేను కొంతమంది మెకానిక్స్ని అయితే కాంటాక్ట్ అయ్యాను అనమాట. వాళ్ళు నాకు ఏం చెప్పారు అంటే బ్రో ఇది వర్క్ అవ్వదు అని చెప్పారు. సో అదే విషయాన్ని నేను నీలు బ్రోకి అయితే చెప్పాను అనమాట. సో ఇది కొంచెం వర్క్ అవ్వదు అంటున్నారు, 100% వర్క్ అవ్వదు అంటున్నారు మెకానిక్స్. వాళ్ళ బైక్ మీదే ట్రై చేయమంటున్నారు కావాలంటే అని చెప్తున్నారు. 100% అయితే పనిచేయదని చెప్తున్నారు. నాకు కొంచెం డౌట్స్ ఉన్నాయి, కొంచెం క్లియర్ చేస్తారేమోనని మీకే డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతున్నానని చెప్తే సో దానికి సంబంధించి నాకు కొన్ని వాయిస్ మెసేజెస్ అయితే పెట్టారు. ఆ వాయిస్ మెసేజ్ ప్లే చేద్దామంటే చాలా రోజులు అయిపోయింది కాబట్టి వాయిస్ మెసేజ్ అయితే ప్లే అవ్వట్లేదు. ఇక్కడ మీరు డేట్ అయితే చూశారు కదా, ఇక్కడ డేట్ అనేది 6th September 6:17 సాయంత్రం అయితే ఇలా నాకైతే చేశారనమాట. ఆ తర్వాత తన పర్సనల్ నెంబర్ కూడా ఇచ్చారు. సో పర్సనల్ నెంబర్లో నుంచి నాకు చేయండి అని చెప్పారు. సో తర్వాత నేనైతే చేయకుండా అట్లా చాలా రోజులు కామ్గా అయిపోయాను. ఆ తర్వాత 2022 సో 2022 మొన్న February 6th సో February 6th నేను హాయ్ బ్రో అని పెట్టాను. సో హాయ్ బ్రో అని పెడితే ఇక్కడ మీరు చూడొచ్చు ఇంకేం మెసేజ్లు లేవు. చూడండి హాయ్ బ్రో అని పెట్టాను. పెట్టిన తర్వాత ఐ నీడ్ యువర్ ప్రోడక్ట్ అని పెట్టాను. సో రిప్లై లేదు. సో దానికోసం ఏం చేశాను, నాకు ఆల్రెడీ పైన మొబైల్ నెంబర్ ఇచ్చాడు కాబట్టి సో ఆ మొబైల్ నెంబర్కి నేనైతే కాల్ చేశాను అనమాట. ఫస్ట్ నేను ఆ కాల్ చేసిన తర్వాత ఏం మాట్లాడానో ఒకసారి అయితే వినండి. హలో హలో ఎవరండి? గుడ్ మార్నింగ్ బ్రదర్, నేను tejamotovlog. బ్రదర్ గుడ్ మార్నింగ్. ఏం లేదు, అదే చాలా రోజులైంది. ఇదో మీది ట్రూ కాలర్ లో ఏట వస్తుంది తెలుసా? ఏమొస్తుంది? అవునండి, అందుకే నవ్వుతాను. నాకు ట్రూ కాలర్ లేదు బ్రదర్, అసలు నేను వాడను ట్రూ కాలర్. నేను ట్రూ కాలర్ అసలు వాడను. ఎవరో మీరు సేవ్ చేశారు. ఏమొస్తుంది? ఎవడైతే నీకెందుకురా అనేదో వస్తుంది. ఓకే ఓకే, ఓ అది ఒక 6 years 7 years బ్యాక్ పెట్టా. ఓకే ఓకే, అది వస్తుంది. ఓకే, ఆ తర్వాత నేను అప్పటి నుంచి ట్రూ కాలర్ వాడడం మానేశాను, మొబైల్ స్లో అవుతుందని. ఓకే ఓకే, ఏం లేదు బ్రదర్, నేను మన ప్రోడక్ట్ ఉంది కదా ఎన్ఆర్. అవునండి, సో అది నేను బై చేద్దాం అనుకుంటున్నా. ఓకే ఓకే, సో దానికోసం కాల్ చేసా. ఇంకోటి ఏంటి అంటే నాకు దాని మీద చాలా సందేహాలు కూడా ఉన్నాయి. అంటే మీరేం అనుకోవద్దు, టు బి ఫ్రాంక్ చెప్తున్నా, ఒక 4 మెకానిక్లు నేను అడిగినప్పుడు వాళ్ళు నాకు చెప్పిందని. అవునండి, అతను కూడా అడిగాను, అతను కూడా ఏమన్నాడంటే ఇది నాట్ పాసిబుల్ తేజ అన్నాడు. అతను కొంచెం మనకు బాగా తెలుసు. అతను కూడా నాట్ పాసిబుల్ అన్నాడు. నేను చెక్ చేసిన తర్వాత నాకేమనిపిస్తే అది రివ్యూ చెప్పేస్తా. అంతే అంతే కదా, గుడ్ ఉంటే గుడ్, బ్యాడ్ ఉంటే బ్యాడ్, ఏదైనా. అలాగేనండి, మీ అడ్రస్ పంపించండి, నేను పంపిస్తాను మీకు. నాకు ఆ జీపే, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ ఏదైనా ఉంటే నాకు. అదేం అవసరం లేదులేండి. లేదు బ్రదర్, నేను కొనుక్కొని నాకు నచ్చితే నేనే చెప్తా. వద్దులేండి, పంపిస్తాను మీకు. లేదు బ్రదర్, ఫ్రీగానే వద్దు, అసలు వద్దు, ఏమనుకోవద్దు. ఎందుకంటే నేను జెన్యూన్ రివ్యూ చేద్దాం అనుకుంటున్నా ఏదైనా. ఇప్పుడు మీరు మీకు నేను ప్రొడక్ట్ ఫ్రీగా పంపిస్తే మాత్రం పెయిడ్ రివ్యూ అంటానే. నేను అనుకుంటాను కదా, అప్పుడు నాకు మనసులో అనిపిస్తుంది కదా, అరే ఫ్రీగా పంపించాడు అని నాకు అనిపిస్తుంది కదా. సో నేను అమౌంటే కడతాను, నా బండి మీద నేను టెస్ట్ చేస్తాను. చేయండి, ఏ విధంగా అనిపిస్తుంది. బిఫోర్ ఆఫ్టర్ పొల్యూషన్ చెకప్ అన్ని చెక్ చేస్తాను. చేయండి, కావాలి. యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు నేను ఇచ్చిన ప్రతి యూట్యూబర్ కి రిజల్ట్స్ కనిపించాయి, వాళ్ళు అప్డేట్ చేశారు.
అయితే నేను ఇచ్చేటప్పుడు ఒకటి చెప్తా అనమాట ఎవరికైనా. చెప్పండి. హెడ్ లోపల వాల్స్ పోయాయి అనుకోండి, ఓవర్ గా బ్లాక్ స్మోక్ గానీ వైట్ స్మోక్ గానీ వస్తుంది. బోర్కి వచ్చిందంటే ఓవర్ గా వైట్ స్మోకే వస్తుంది. మన దానికి అంత ప్రాబ్లమ్స్ ఏం లేదు. నేను చెప్తాను ఏంటంటే, వైట్ స్మోక్ వచ్చిన బండికి, అవును, బ్లాక్ స్మోక్ ఓవర్ గా వస్తున్న బండికి పనికిరాదని చెప్తా ఒకటో పాయింట్. అంటే ఇచ్చిన స్లిప్ లో కూడా రాస్తాను, డిస్క్రిప్షన్ కూడా ఉంటది కదా. రెండో పాయింట్ ఏంటంటే కొత్త బండికి అవసరం లేదు. మూడో పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ మైలేజ్ వస్తుంది. మీరు ఏ బండి మీరు చెక్ చేయాలనుకుంటున్నారు? గిక్సర్ ఎస్ఎఫ్ అంటే అది 55 వరకు రావచ్చు మైలేజ్. యాక్చువల్ గా అయితే 55 చెప్తాను. 55 అయితే నాది 55 రావట్లేదు. మొత్తం ఇంజిన్ అంతా కండిషన్ లోనే ఉంటది, అయినా గానీ అనమాట. ఇది ఆల్రెడీ సుజుకి గిక్సర్ ఎస్ఎఫ్ అనేది 55 నుంచి 60 వస్తుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అవును, దానికి ఇయ్యక్కర్లేదు అనమాట, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ మైలేజ్ వస్తుంది కదా. అవునవును, నా దానికి ప్రెసెంట్ అయితే అంతేం రాలేదు, మైలేజ్ అయితే తగ్గింది. సో ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఓకేనండి, అయితే నాకు అడ్రస్ పంపించండి. నాకు అది ఫోన్ పే నంబర్ కూడా ఒకసారి ఇదేలేండి ఫోన్ పే నెంబర్. 200 వేయండి చాలు. 300 యాక్చువల్ గా 200 వేయండి చాలు. 300 వేస్తాను. లేదులేండి, నాకు పడిన కాస్ట్ ఎదురు కానీ సరిపోద్ది, తర్వాత చూద్దాం. సరే సరే అయితే ఓకేనండి, నేను వేసేసి దీనికి స్క్రీన్ షాట్ పెడతాను, అడ్రస్ కూడా పెట్టేస్తాను. అడ్రస్ పెట్టేయండి, ఇప్పుడే పెట్టేస్తాను. యాక్చువల్ మీలాంటి వాళ్ళు చెక్ చేయాలి అది. సో ఇప్పటిదాకా కాల్ రికార్డింగ్ అయితే విన్నారు కదా. సో ఆ కాల్ రికార్డ్ తర్వాత నేను అమౌంట్ అయితే వేశాను నీలు బ్రదర్కి. సో ఇదైతే ప్రజెంట్ అవైలబుల్లో లేదు, ఎందుకంటే డిలీట్ అయిపోయింది. బట్ దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ అయితే నా దగ్గర ఏదైతే హిస్టరీ ఉంటుందో ఫోన్పే హిస్టరీ దాంట్లో ఉంటుంది. దాంట్లోంచి మీకు స్క్రీన్ షాట్ తీసి ఖచ్చితంగా అయితే పెడతాను. సో ప్రజెంట్ అయితే ఇది చూడండి చార్ట్. సో ఇక్కడ నేను అదే రోజు 6th February 2022 చూడండి. సో నేను హాయ్ అని మెసేజ్ చేసి డబ్బులు అయితే వేసాను. వేసిన తర్వాత 300. సో ఇక్కడ నాకు అడ్రస్ పంపండి బ్రదర్ అని పెట్టారు. తర్వాత నేను నా అడ్రస్ అయితే సెండ్ చేశాను. ఓకే బ్రదర్ అని పెట్టారు, నోటెడ్ అని పెట్టారు. సో నేను 8 గంటలకి అమౌంట్ అయితే వేసాను, 8:10కి అమౌంట్ వేసాను. తర్వాత నాకు 10:30కి 10:31 ఇక్కడ మీరు టైం అయితే చూడొచ్చు, 10:31 నాకు పార్సల్ అయితే చేశాడు. సో పార్సల్ చేసి సో ఇక్కడ నాకు ఫోటో అయితే పెట్టాడనమాట. ఓకే థ్యాంక్ యూ బ్రదర్ అని పెట్టాను నేను. తర్వాత నాకు 9 February రిసీవ్ అయితే అయిందనమాట. సో నాకు ఆల్మోస్ట్ 3 days అయితే అయింది. 3rd day నాకు రిసీవ్ అయింది. రిసీవ్ అయిన తర్వాత నేను రిసీవ్డ్ బ్రో అని పెట్టాను. ఆ తర్వాత నేను ఇంకా గుంటూరులోనే ఉన్నాను, మీ ప్రోడక్ట్తోనే స్టార్ట్ అయ్యాను అని అయితే పెట్టాడు. సో అప్పుడు నేను ఏమనుకున్నాను అంటే స్టార్ట్ అయ్యాను అన్నాడంటే సో ఇటు సైడ్ నెల్లూరు ఏమన్నా వస్తున్నాడేమో అనే ఉద్దేశంతో సో నేను నెల్లూరు అయితే వస్తున్నాడేమో అని అడిగాను. ఎందుకంటే దానికి ముందు నెల్లూరు ప్యూరివీ షోరూంలో ఒక వీడియో అయితే చేస్తున్నాడు. సో దానికోసం నేను నెల్లూరులో ఏమన్నా వస్తున్నాడేమో అని సో అడిగాను. నెల్లూరు వస్తున్నారంటే అవును అని అన్నాడు, ఎస్ అని అన్నాడు. ఆ తర్వాత ఎప్పుడు రీచ్ అవుతారంటే 2 daysలో అన్నాడు. సో ఆ తర్వాత నేను కార్బన్ యాంటీడోట్ అయితే నా బైక్కి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత లింక్ కూడా తనకి సెండ్ చేశాను. సూపర్, నెక్స్ట్ వీడియోలో మైలేజ్ టెస్ట్ చేస్తాను బ్రో అని. ఎంత తిరిగారంటే అప్పటికి నేను ఒక 200 kilometers అయితే తిరిగాను. ఏమన్నా మీకు కనిపించిందా అంటే సో ఇంజిన్ అయితే ప్రజెంట్ స్మూత్ అయింది, లిటిల్ బిట్గా అదైతే తెలుస్తుంది. బట్ పెట్రోల్ అయితే తెచ్చిపెట్టాను. టుమారో నేను టెస్ట్ డ్రైవ్ అయితే చేస్తాను, అదే లైక్ మైలేజ్ టెస్ట్ అయితే చేస్తానని చెప్పాను. సో చేసిన తర్వాత సరే అని చెప్పి ఓకే అన్నాడు. ఆ తర్వాత నేను టుమారో చేస్తే ఏంటి అంటే నాకు 200 kilometers తిరుగున్నాను కాబట్టి మేబీ ప్రోడక్ట్ అది ఒరిజినల్ కాదు తెలియాలంటే అంత మనకి ఎక్కువ కాలం పనిచేస్తుందో లేదో అని ఒక చిన్న ఉద్దేశంతో నేను ఏం చేశానంటే కొంత వెయిట్ చేసి 600 kilometers అయితే తిరిగేశాను. తిరిగిన తర్వాత సో ఆ తర్వాత నేను మీరు ఇక్కడ చూడొచ్చు 18th February, అది నెక్స్ట్ వచ్చేసి 25th February. సో 24th నేను టెస్ట్ డ్రైవ్ అయితే చేశాను అనమాట. అంటే 24 ఇది ఒక 6 days తర్వాత, అంటే అప్పటికి 200 kilometers తిరిగాను ప్లస్ ఇంకో 600 తిరిగాను. అంటే టోటల్గా మొత్తం 800 తిరిగేశాను. 200 ప్లస్ ఒకటి 600. సో 800 kilometers తిరిగిన తర్వాత నేను వీడియో అంతా చేసేసిన తర్వాత అప్పుడు నేను నీలు బ్రదర్కి అయితే కాల్ చేశాను. ఒకసారి ఆ రికార్డ్ వినండి. ఏం బ్రదర్ బాగానే పనిచేస్తుంది అందరికీ అంటున్నా, అంటే ఆర్డర్ చేసిన వాళ్ళు మళ్ళీ ఆర్డర్ చేస్తున్నారు కూడా. అదే కరెక్ట్ గా నాకు 45 వస్తుంది, అదే 45 వచ్చింది బ్రదర్. అవునా, ఓకే అదే చెప్పండి రిజల్ట్ ఏముంది. అవునా, లేదులే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ బ్రదర్. థ్యాంక్ యూ. ఏంటి అసలు ఊహించలేదు బ్రదర్, ఎంత వచ్చింది తెలుసు. అసలు మైలేజ్ చెప్తే మీరు కూడా షాక్ అయిపోతారేమో. కావాలంటే మీకు ఒక విషయం చెప్తాను, మీకు రా ఫుటేజ్ కావాలంటే ఇస్తాను, ఎడిట్ చేయకుండా క్యామ్ ఆన్ చేసిన రా ఫుటేజ్ కంపెనీ వాడు కూడా నాకు తెలిసి ఆశ్చర్యపోతాడు. ఎడిట్ చేయకుండా రా ఫుటేజ్ ఎవరికైనా ప్రూఫ్ కావాలంటే మీకు రెడీగా పెడతాను, ఇస్తాను. ఒక్కసారి కూడా కెమెరా ఆఫ్ చేయలేదు. ఎంత వచ్చిందంటే 1/2 liter మైలేజ్ కి 35.4 వచ్చింది, అంటే 70.8 వచ్చింది. 70 మైలేజ్ వచ్చింది. మీకు కావాలంటే ఫుటేజ్ అట్లాగే ఉంది,
మీరు వాడుకోవచ్చు, ఎవరైనా డౌట్ వస్తే చూపించచ్చు. కెమెరా ఒక్కసారి కూడా ఆఫ్ చేయలేదు. మొత్తం రాటెస్ట్ 55 to 60 కిలోమీటర్స్ మధ్యలో స్పీడ్ లో వెళ్ళా. సూపర్ అండి. ఎక్సలెంట్ గా పనిచేసింది ప్రోడక్ట్. అసలు నేను ఆశ్చర్యపోయా, అసలు అంత అయింది మరి అంత ఘోరం అని. అసలు కంపెనీ వాడు ఇచ్చిన దానికి మన దానికి అసలు ఎంత తేడా ఉందంటే అంత తేడా ఉంది. నమ్ముతారా బ్రదర్? సూపర్ సూపర్ గా నేను వీడియోలో కూడా చెప్పాను బ్రదర్, మీరు వీడియో చూస్తే మీకు అర్థం అవుద్ది. అసలు నేను ఆశ్చర్యపోయాను, అసలు నాకేం అర్థం కాలేదు. కంపెనీ వాడు చెప్పినా కానీ నమ్మని ఆ విషయం. అసలు ఎంత వచ్చిందండి? 70 ఏంది బ్రదర్, అసలు ఘోరం. అది ఇది ప్లాటినానా లేకపోతే డిస్కవరా అనిపించింది. ఫస్ట్ నాకు ఇంజిన్ స్మూత్ అయింది. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మీరు 100 కిలోమీటర్స్ తర్వాత రెస్ట్ చేయమన్నారు కదా. అంటే నాకు ఒక డౌట్ ఉండేది, ఏమనంటే ఒక 100 కిలోమీటర్స్ అన్నారు కదా, మేబీ ఒక 500 కిలోమీటర్స్ తర్వాత మైలేజ్ తగ్గుతుందేమో అని. అందుకోసం అని నేను ఇన్ని రోజులు చేయలే. నేను ఇప్పటికి ఒక 600 కిలోమీటర్స్ తిరిగేసా. 600 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత ఇప్పుడు టెస్ట్ చేసా. అందుకే ఇప్పుడు ఫస్ట్ టెస్ట్ చేసి వచ్చి మీకు కాల్ చేస్తున్నా. అయితే అసలు సూపర్. అంతే మీరేమనుకో, అయితే ఆ ఉన్నట్టుగా పెట్టండి అని మీరేమనుకున్నారు? నేను అదే ఫస్ట్ అందుకే ఫస్ట్ మీ రియాక్షన్ ఏంటో చూద్దామని. అంటే సర్లేండి బ్రదర్ వదిలేయండి అని అంటారేమో నేను అలాగే అన్నా కదా అని అనుకున్నా. అసలు కొంతనే లేదు బ్రదర్. 45 ఎక్కడ, 71 ఆల్మోస్ట్ 70.8 అంటే అసలు ఘోరం. అసలు ఎంత, నేనైతే అసలు ఆశ్చర్యపోయా. 30 దాటిన తర్వాత నాకు ఇంకా ఆశ్చర్యం వేసింది, ఇదేంద్రా పోతూనే ఉంది ఇంకా అని. నేను పల్సర్ 220 చెక్ చేసినప్పుడు జనాలు అలాగే అన్నారు, పల్సర్ 228 68. నా వీడియో ఖచ్చితంగా మీకు వండర్ అవుతుంది. ఏంది 70 ఏంది అసలు, 70 ప్లస్ ఏంది? కంపెనీ వాడు ఇచ్చింది ఎక్కడ? కంపెనీ వాడి దగ్గరికి వెళ్తేనే కంపెనీ వాడు ఏం చెప్తున్నాడు, 45 to 50 మధ్యలో వస్తుంది సార్ అంటున్నాడు. వాడు నేను అడిగితే కూడా వాడు అదే మాట అన్నాడు. అంతే సార్ మీకు 45 వస్తుందంటే ఇంకా అంతే సార్, అది నార్మలే సార్. ఇంకా మనం మెయింటైన్ చేసుకుంటే ఒక 3-4 కిలోమీటర్లు ఎక్కువ వస్తుంది అంతే, అంతకు మించి ఏం రాదు సార్ అన్న. అంటే నాకు ఇంకా 20 ప్లస్ ఎక్స్ట్రా వచ్చింది వాడు చెప్పిన దానికంటే కూడా. 22-23 కిలోమీటర్స్ ఇంకా ఎక్స్ట్రా వచ్చింది. 22-23 అంటే పర్ లీటర్ కి అది చిన్న విషయమా? నువ్వు ఏ ఆటోమోటివ్స్ యూజ్ చేసినా కానీ రాదు. అవునండి, అవును. సో నేను అలా కాల్ చేసిన తర్వాత నీళ్ళు బ్రదర్ ఏమన్నారో మీరే చూశారు. సో ఆ తర్వాత ఏం జరిగిందంటే నేను కార్బన్ యాంటీడోట్ డీటెయిల్స్ అయితే పెట్టమని చెప్పాను, డిస్క్రిప్షన్లో పెట్టడానికి పెట్టండి బ్రో అని చెప్పాను. సరే అని చెప్పి పెట్టాడు. థ్యాంక్ యూ బ్రో అని పెట్టాను. తర్వాత దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా అయితే షేర్ చేశాడనమాట. సో ఆ తర్వాత నేను ఆ వీడియోని అయితే తనకైతే షేర్ చేయడం జరిగింది. సో తనైతే నవ్వుకున్నాడు. సో నవ్వుకున్న తర్వాత ఆ తర్వాత తను నేను కాల్ చేసిన తర్వాత ఇప్పుడే ఇంటికి వచ్చానండి, కమ్యూనిటీలో షేర్ చేశాను మీ వీడియోను, ఇప్పుడు చూస్తాను మీ వీడియో అని పెట్టాడు. ఓకే బ్రదర్ అని పెట్టాను. సో ఆ తర్వాత మా ఇద్దరికి సంబంధించి అంటే ఏవైతే thumbnails ఉన్నాయో దానికి సంబంధించి మా ఇద్దరి మధ్య ఒక చిన్న డిస్కషన్ అయితే జరిగింది. సో ఇది జరిగింది కంప్లీట్గా. నేను అమ్ముడుపోయానని ఎవరైతే అనుకుంటున్నారో సో వాళ్ళందరికీ కూడా నేను ఈ వీడియో అయితే కేవలం వాళ్ళ కోసమే చేశాను. ఎందుకోసం అంటే నేను పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు నన్ను ఒక్కొక్కలా అనుకుంటారు, బట్ నిజం అనేది తెలియాలి కాబట్టి నేనైతే చేస్తున్నాను అనమాట. ఇది నేను జెన్యూన్గానే తీసుకొచ్చాను. నేను తీసుకొచ్చే ప్రతి ప్రోడక్ట్ ఏదైనా సరే అది జెన్యూన్ అయితే జెన్యూన్ అని చెప్పేస్తాను. ఇంతకుముందు నేను కొన్ని పెయిడ్ కూడా చేశాను. సో పెయిడ్ చేసినప్పుడు మీకు చెప్పాను, మీకు ఇష్టం ఉంటే తీసుకోండి, ఇదైతే పెయిడ్ అని కూడా చెప్పాను, ఒక 2-3 వీడియోస్లో చెప్పున్నాను. సో నేను జెన్యూన్ ప్రోడక్ట్స్ అయితే ఖచ్చితంగా తీసుకొని వస్తాను. సో ఇలా నేనైతే అమ్ముడైతే పోనమాట. సో ప్రోడక్ట్ బాగుండి నాకు డబ్బులు చెప్పంటే అది కూడా మీకు వీడియోలోనే నేను చెప్పేస్తాను అనమాట. సో నేనైతే అమ్ముడు పోలేదు. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లేదు అంటే మీకు కంప్లీట్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వితౌట్ ఎడిట్ లేకుండా మీకు ఏంటంటే కంప్లీట్ రా ఫుటేజ్, అంటే ఎప్పుడైతే నేను పెట్రోల్ పోసాను అప్పటి నుంచి కూడా బండి ఆగిపోయేంత వరకు కూడా ఉన్నటువంటి రా ఫుటేజ్ మొత్తం ఇస్తాను మీకు వితౌట్ ఎడిట్. సో దాన్ని అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో ఇది గైస్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని కూడా షేర్ చేయండి. మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే మనకి మంచి సబ్స్క్రైబర్స్ బేస్ పెరిగినప్పుడు మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో మన ముందుకైతే వస్తాయన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బాయ్.